విఘ్నేశ్వరాయ నమః. శ్రోతలందరకు నమస్సుమాంజలి. ఈరోజు మనం కుమార సంభవంలోని చతుర్థ సర్గలోని 17వ శ్లోకం నుంచి ప్రారంభిస్తున్నాం. అతి దీనంబగు వేడికోలు నుపగూఢ పీడనంబుల్ శిరోనతి పూర్వ ప్రణిపాత కంపనములున్ నానారతి క్రీడలందతులానంద రహ ప్రసంగములు ధ్యేయంబై స్మరింపంగ నా మతియే పోవును శాంతి లేదు స్మర కర్మం బెట్లు దాటంగనో. శాంతి లేదు స్మర కర్మం బెట్లు దాటంగనో అనగా, స్మర మన్మథుడా అతి దీనంబగు అతి దీనముగా వేడికోలున్ వేడుకొనుటలు ఉపగాఢ కౌగిలింతల పీడనంబుల్ పీడనములు శిరోనతి పూర్వ ప్రణిపాత శిరస్సును వంచి నమస్కరించు కంపనములున్ వణుకులు నానా రతి క్రీడలందు అనేక రతి క్రీడలలో అతులానంద రహ ప్రసంగములు మిక్కిలి ఆనందము కూర్చు ప్రసంగములు లేదా మాటలు ధ్యేయంబై గుర్తుకు వచ్చి స్మరింపంగా తలచుకొనగా నా మతియే పోవును నా మతి పోవుచున్నది. శాంతి లేదు నాకు శాంతి లేదు. కర్మం బెట్లు కర్మఫలమును ఎట్లు దాటంగనో దాటగా నగునో అనగా, ఓ మన్మథుడా అతి దీనముగా వేడుకొనుటలు కౌగిలింతల పీడనములు శిరస్సును వంచి నమస్కరించు వణుకులు అనేక రతి క్రీడలలో మిక్కిలి ఆనందము కూర్చు ప్రసంగములు లేదా మాటలు గుర్తుకు వచ్చి తలచుకొనగా నా మతి పోవుచున్నది, నాకు శాంతి లేదు. కర్మఫలమును ఎట్లు దాటగా నగునో అని ఈ పద్యమునకు భావము. రతినుద్దండయ ఖండ పండిత వర రాజద్వపు శ్రేష్ఠ ఈ ఋతు సంప్రాప్త సుమ ప్రసాధనమిదే ఇందాక నీ చేతనే కుతుకం బొప్ప రచింపగాబడియే నా కుంగూర్చు నంగంబులందతి రమ్యంబుగానున్నదిప్పటిక దృశ్యం వైతి వీవింతలో దృశ్యం వైతి వీవింతలో అనగా, రతిన్ మదన క్రీడలో ఉద్దండ యఖండ పండిత వర ఉద్దండుడవై గొప్ప పాండిత్యము కలవాడా, రాజద్వపు శ్రేష్ఠ రాజులలో మిక్కిలి శ్రేష్ఠుడా, ఈ ఋతు సంప్రాప్త ఈ వసంత ఋతువులో సుమ ప్రసాధనమిదే పువ్వులకై సేత ఇదిగో ఇందాక ఇది వరకు నీ చేతనే కుతుకం బొప్ప కౌతుకముతో రచించబడినది నాకున్ ప్లస్ కూర్చున్ ప్లస్ అంగంబులందు నాదైన అవయవములపై అతి రమ్యంబుగా చాలా రమ్యముగా నున్నదిప్పటికీ ఇప్పుడు ఉన్నది వీవింతలో నీ వింతలో అదృశ్యం వైతివి మాయమైతివి అనగా, మదన క్రీడలో ఉద్దండుడవై గొప్ప పాండిత్యము కలవాడా, రాజులలో మిక్కిలి శ్రేష్ఠుడా, ఈ వసంత ఋతువులో పువ్వులకై సేత ఇదిగో ఇది వరకు నీ చేతనే కౌతుకముతో రచింపబడినది నాదైన అవయవములపై చాలా అతి రమ్యముగా ఇప్పటికీ ఉన్నది నీ వింతలో మాయమైతివి అని ఈ పద్యమునకు భావము. అసమాప్తంబు ప్రసాధనంబు బుధు లీలా దారుణ ప్రక్రియన్ యుసిగొల్పన్ మమ దక్షిణేతర పద
పరికర్మ హీన చరణం బస్లీలమన్గూర్చదే పరికర్మ హీన చరణం బస్లీలమున్ గూర్చదే అనగా అసమాస్త్ర మన్మథుడా అసమాప్తంబు పూర్తి కాక సగములోనే ఉన్నది ప్రసాధనంబు పూల కైసేత బుధులేలా సురలు ఎందుకు దారుణ ప్రక్రియన్ దారుణమైన ఈ పనికి యుసిగొల్పన్ ఉసిగొలిపిరి మమ నా యొక్క దక్షిణేతర పదంబు దక్షిణము కాని కాలి అనగా ఎడమ కాలిని ఊహించి తలచుకొని ఏహి లేచిరా ప్రియా ప్రియుడా ఇసుమంతైనను కొంచెమైనను రాగరంజితము రంగుతో నిండునట్లుగా వేగనో వేగముతో గావింపంగవే చేయవా పరికర్మహీన పూర్తి చేయని చరణంబు పాదము అశ్లీలమున్ కూర్చదే అసహ్యముగా నుండదా అనగా మన్మథుడా పూల కైసేత పూర్తి కాక సగములోనే ఉన్నది సురలు ఎందులకు దారుణమైన ఈ పనికి నిన్ను యుసుగొల్పిరి నా యొక్క దక్షిణము కాని కాలి అనగా ఎడమ కాలిని తలుచుకుని లేచిరా ప్రియుడా కొంచెమైనను రంగుతో నిండునట్లుగా వేగముగా చేయవా రాగరంజితము పూర్తి చేయని పాదము అసహ్యముగా నుండదా అని ఈ పద్యమునకు భావం తనువున్బాయబతంగ వర్త్మనము నొందంజాలి నిన్గూడి నే పునరం కాశ్రయ నయ్యదేంద్రియ దివిన్ ముంది భవల్లోభ భావన మీర సురకామిని మణుల నల్ప ప్రేమలో గొందురేమో నినుంజూచిన ఎంతలో జతురులై మోహాతిరేకంబునన్ నినుంజూచిన ఎంతలో జతురులై మోహాతిరేకంబునన్ అనగా ప్రియా ఓ ప్రియుడా తనువున్బాయ తనువు లేదా శరీరమును వదలుటకు పతంగ వర్త్మనమున్ మిడతవలే వందంజాలి అగ్నిలో పడి నిన్గూడి నిన్ను చేరి నా పునరం కాశ్రయం నయ్యదే నేను నీ ఒడిలో తిరిగి ఆశ్రయము పొందుదాని నయ్యదను దివిన్ ముందే స్వర్గమునందు భవల్లోభ భావన మీరన్ నిన్ను పొందు భావనలో సురకామిని మణులు అప్సర స్త్రీలు నినున్ ప్లస్ చూచిన ఎంతలో నిన్ను చూచిన ఎంతనే జతురులై చతురత్వముతో కామాతిరేకంబునన్ కామ ప్రకోపము చేత అనల్ప ప్రేమలో పొందుగోరేమో ఎక్కువ ప్రేమతో నిన్ను తన వలలో వేసుకుందురేమో అనగా ఓ ప్రియుడా తనువు లేదా శరీరమును వదలుటకు మిడతవలే అగ్నిలో పడి నిన్ను చేరి నేను నీ ఒడిలో తిరిగి ఆశ్రయము పొందుదానయ్యదను కాని స్వర్గమునందు నిన్ను పొందు భావనలో అప్సర స్త్రీలు నిన్ను చూచిన ఎంతనే చతురత్వముతో కామ ప్రకోపము చేత ఎక్కువ ప్రేమతో నిన్ను తమ వలలో వేసుకుందురేమో అని ఈ పద్యమునకు భావము నరులెల్లన్ నను దూరరే మదనహీనం బయ్యు జీవించనెట్టు రతీదేవి ముహూర్త మాత్రమిలయన్ దుర్వారము నిందయే స్థిరమయ్యన్ గద నీడహో రమణ చింతింపంగా నింకీటికి దురదృష్టంబు భరింపలేనను గమింతున్ నిన్ను శీఘ్రంబుగా నను గమింతున్ నిన్ను శీఘ్రంబుగా అనగా రమణ నాథుడా
నరులెల్లన్ ప్లస్ నను ప్రజలెల్లరూ నన్ను దూరరే నిందించరా. మదనహీనం బయ్యు మదనుడు పోయినను ఎట్టు ఏ విధముగా రతీదేవి జీవించెన్ రతీదేవి బ్రతికియున్నది. ముహూర్త మాత్రమున ఈ భూమిపై ఎన్ అనునటువంటి దుర్వారమౌ దుర్భరమైన నిందయే స్థిరమయ్యన్ నిలచిపోయినది గదా కదా. నేడహో ఇప్పుడు చింతింపంగా విచారించి నింకేటికి ఇంకా ఎందుకు దురదృష్టంబు ఈ దురదృష్టమును భరింపలేను భరింపజాలను. శీఘ్రమే అనుగమింతున్ ప్లస్ నిన్ను చేరెదను. అనగా ఓ నాథుడా, ప్రజలెల్లరూ నన్ను నిందించరా. మదనుడు పోయినను ఏ విధముగా రతీదేవి బ్రతికియున్నది. ముహూర్త మాత్రమున ఈ భూమిపై అనునటువంటి దుర్భరమైన నిందయే నిలిచిపోయినది కదా. ఇప్పుడు విచారించి ఇంకా ఎందుకు ఈ దురదృష్టమును భరింపజాలను. శీఘ్రమే నిన్ను చేరెదను అని ఈ పద్యమునకు భావము. తను జీవంబులు రెండ తార్కిత గతిన్ దాటెన్ ధరామండలిన్ గనరా కుండక నంత్యమండనము జక్కన్జేతు నేనే క్రియన్ మనసారన్ బరలోకవాసమకట మాయంబు గావించి నీతనువున్ జీవ సమంబుగా నిపుడు కర్తవ్యంబు గాన్పించదే. సమంబుగా నిపుడు కర్తవ్యంబు గాన్పించదే. అనగా తను జీవంబులు శరీరము జీవము రెండు ప్లస్ అతార్కిత గతిన్ ప్లస్ దాటెన్ ఊహింపరాని దశను దాటినవి. ధరామండలిన్ ఈ భూమండలమున గనరాకుండగా చూచుటకు వీలు లేకుండగా నంత్యమండనమున్ చివరి అలంకారమునైన చక్కన్జేతు చక్కగా చేయుదును. నేనే క్రియన్ నేనే విధముగా మనసారన్ మనసారగా పరలోకవాసము పరలోకములో ఉండుట చేత అకట మాయంబు గావించే మాయము చేసెను. నీ తనువున్ నీ శరీరమును జీవ సమంబుగాన్ జీవముతో కూడా ఇప్పుడు కర్తవ్యంబు గాన్పించదే కర్తవ్యమేమియూ కనిపించదు. అనగా శరీరము జీవము ఊహింపరాని దశను దాటినవి. ఈ భూమండలమున చూచుటకు వీలు లేకుండా చివరి అలంకారమునైన చక్కగా చేయుదును. నేనే విధముగా మనసారా పరలోకములో ఉండుట చేత అకట మాయము చేసెను. నీ శరీరమును జీవముతో కూడా ఇప్పుడు కర్తవ్యమేమియూ కనిపించదు అని ఈ పద్యమునకు భావము. పరమాప్తుండగు మాధవుండు రుజుతా బంధంబుతో వచ్చి తా శరముత్సంగ నిషన్నద్ధన్వివగు నీ సామీప్యమందుంచ నీ దరహాసంబు కథా ప్రసంగమును పాంతాలోకనంబుల్ మది స్మరియంతున్ గురు శోకమగ్ననై విస్పష్టంబుగానిప్పుడున్ అనగా పరమాప్తుండగు నీకత్యంత ప్రీతిపాత్రుడగు మాధవుండు వసంతుడు రుజుతాబంధంబుతో అవక్రతతో వచ్చి తాను శరము బాణములను ఉత్సుంగ నిషన్నధన్వివగు ఒడిలో నిలపెట్టుకున్న ధనుస్సు కలవాడవైన నీ సామీప్యమందుంచ నీ వద్ద ఉంచగా నీ దరహాసంబు
నీ చిరునవ్వు కథా ప్రసంగమున్ ముచ్చటల సందర్భములో ఉపాంతాలోక నంబుల్ మదిన్ ఉపాంతాలోకనంబుల్ మదిన్ కడకంటి చూపులను నన్ను చూపులను మనస్సులో గురుశోక మగ్నమై అధికమైన శోకముతో మగ్నమైన నాకు స్పష్టంబుగా ఇప్పుడు స్మరియింతున్ జ్ఞప్తికి తెచ్చుకొనుచున్నాను అనగా, నీకత్యంత ప్రీతిపాత్రుడగు వసంతుడు అవక్రతతో వచ్చి తాను బాణములను వడిలో నిలబెట్టుకున్న ధనుస్సు కలవాడమైన నీ వద్ద ఉంచగా, నీ చిరునవ్వు ముచ్చటల సందర్భములో కడకంటి చూపులను నన్ను చూపులను మనస్సులో అధికమైన శోకముతో మగ్నమైన నాకు స్పష్టముగా ఇప్పుడు జ్ఞప్తికి తెచ్చుకొనుచున్నాను అని ఈ పద్యమునకు భావము. ఎటుపోయన్ హృదయంగమ సఖుడు ఏడి పుష్ప కోదండ విస్ఫుట నిర్మాత పినాకి తీవ్ర రుషక పుణ్యుండును సౌహృదోత్కట సంప్రాప్త గతిన్ గతుండునై చక్కన్ బోయనేమో గదా ఇటనున్నన్ గనరాడుకో మధువు తానేమయ్యనో ఇంతలో గనరాడుకో మధువు తానేమయ్యనో ఇంతలో అనగా, ఎటుపోయన్ ఎక్కడకు పోయెను, హృదయంగమ సఖుడు మనస్సునకెక్కిన చెలికాడు ఏడి ఎక్కడా, పుష్పకోదండ పూవింటిని విస్ఫుట నిర్మాత చక్కగా నిర్మించువాడు, పినాకి తీవ్ర ఋషకు ఈశ్వరుని తీవ్రమైన కోపానలమునకు ఆ పుణ్యుడు కూడా సౌహృదోత్కట సంప్రాప్త గతిన్ గతుండునై మిత్రునికి లభించిన గతిని తాను కూడా పొంది గతించి చక్కన్ పోయెనేమో కదా చక్కగా పోయెను గదా ఇటనున్నన్ ఇక్కడ ఉన్నచో కనరాడొకో కనిపించడా మధువు మాధవుడు తానేమయ్యనో ఇంతలోనే ఎక్కడకు పోయెను, మనస్సుకెక్కిన చెలికాడు ఎక్కడా, పూవింటిని చక్కగా నిర్మించువాడు, ఈశ్వరుని తీవ్రమైన కోపానలమునకును ఆ పుణ్యుడు కూడా మిత్రునికి లభించిన గతిని తాను కూడా పొంది గతించి చక్కగా పోయెనేమో కదా ఇక్కడ ఉన్నచో కనిపించడా, ఇంతలోనే మాధవుడు తానేమయ్యనో అని రతీదేవి బాధపడుతున్నది అని ఈ శ్లోకమునకు ఈ పద్యమునకు భావము. ఓం శరవణ భవాయ నమః. ఇంతవరకు ఎంతో శ్రద్ధగా ఆలకించిన శ్రోతలందరకు ధన్యవాదములు తెలుపుతూ ఆ పరమేశ్వరుని కృపాకటాక్షలు మన అందరి మీద ఎల్లవేళలా ప్రసరించాలని ప్రార్థిస్తూ ఈ రోజుకు స్వస్తి.